ఈరోజు యూరోప్‌లోని మా సెకండ్ వ్లాగ్ చేస్తున్నాము. ఆ సెకండ్ వ్లాగ్‌లోని మా కిచెన్‌లోని యూరోపియన్ చికెన్ పులావ్ చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో చూద్దాం. ఒక పెద్ద సైజ్ బిర్యానీ పీస్. మనం చికెన్ స్టవ్ మీద పెట్టుకునే ముందు మసాలాస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ నీట్‌గా చికెన్‌కి అంటించేసి ఉంచాలి. దాంతో పాటు ఆనియన్స్, టొమాటోస్ కట్ చేసుకొని ఉంచాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ గోల్డెన్ యెల్లో కలర్‌లో వచ్చినంత వరకు కూడా వేపుకోవాలి కొంచెం. చికెన్‌కి పట్టించిన మసాలాస్ అన్నీ కూడా రెడీ అయిపోతది. దీంట్లో మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్‌తో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లో వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనం టొమాటోస్ కూడా వేసుకోవాలి. ఈ టొమాటోస్, ఆనియన్స్, బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపి కొంచెం సేపు ఇలా మిక్స్ చేసుకోవాలి. మేము చేస్తుంది ఇండియన్ చికెన్ పులావే. యూరోప్‌లో చేస్తున్నాం కాబట్టి యూరోపియన్ చికెన్ పులావ్ చేసేస్తానంటే. ఇప్పుడు మన టొమాటోస్, ఆనియన్స్‌తో పాటు చికెన్ కూడా ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఇందులో వేసేస్తున్నాము. ఇది సేపు మనం మూత పెట్టేసుకుంటే అదే అయిపోతుంది. నా బిర్యానీలోని రైస్ కూడా వేసేస్తున్నాము. మన చికెన్ పులావ్ ఇంకొంచెం సేపట్లో రెడీ అయిపోతుంది. ఫైనలీ మా బిర్యానీ రెడీ అయిపోయింది. యూరోపియన్ చికెన్ పులావ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.